మృతుల్యమైన సారా గర్భమును జీవింపజేసిన నీకే నిరీక్షణ లేని నా జీవితానికి ఆధారమైన నీకే మృతుల్యమైన సారా గర్భమును జీవింపజేసిన నీకే నిరీక్షణ లేని నా జీవితానికి ఆధారమైన నీకే ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే అవమానమెదురైనా అబ్రహాము బ్రతుకులో ఆనందమిచ్చిన నీకే నమ్మదగిన దేవుడవని నీ వైపు చూచుటకు నిరీక్షనిచ్చిన నీకే అవమానమెదురైన అబ్రహాము బ్రతుకులో ఆనందమిచ్చిన నీకే నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు నిరీక్షనిచ్చిన నీకే కోల్పోలేనయ్యా జీవితం నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా కోల్పోలేనయ్యా జీవితం నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు
నుంచి 8వ అధ్యాయము 23 నుంచి 27 వరకు చదువుకుందాం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచి నందున ఆ దోణి అలల చేత కప్పబడిను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. దేని వాక్యం దీవించి స్తుతి కలుగును గాక. ఆమేన్. 21 నేనొక పక్షినైతే ఆకాశంలో ఎగిరెదను, నేనొక చేపనైతే నీటిలో ఈదుచు వెళ్ళెదను, నేనొక ఏనుగునైతే తొండంతో ఆడెదను, దేవుడు నన్ను తన రూపులో చేసెను. నేను పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, దేవుడు నన్ను అందంగా సృష్టించెను. నేను పొట్టిగా ఉన్నా, పొడుగుగా ఉన్నా, సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, దేవుడు నన్ను అందంగా సృష్టించెను. నేనొక సింహమైతే గర్జిస్తూ వేటాడెదను, నేనొక కుందేలునైతే కుప్పిగంతులేస్తూ ఎగిరెదను, నేనొక తాబేలునైతే నెమ్మదిగా నడిచెదను, దేవుడు నన్ను తన రూపులో చేసెను. నేను పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, దేవుడు నన్ను అందంగా సృష్టించెను. నేను పొట్టిగా ఉన్నా, పొడుగుగా ఉన్నా, సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, దేవుడు నన్ను అందంగా సృష్టించెను. నాకు నోరిచ్చాడు అనుసరించుటకు, కన్నులిచ్చాడు అన్ని చూచుటకు, చక్కని దేహం నాకు ఇచ్చాడు. Come on, let's sing again. నాకు నోరిచ్చాడు ఆయన స్తుతించుటకు, కన్నులిచ్చాడు అన్ని చూచుటకు, చక్కని దేహం నాకు ఇచ్చాడు. Hey, la 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 la. Hey, hey, la 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 la. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేట మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మరి 18 నుంచి చదవగా విని ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అక్కడ మనకు తెలిసినటువంటి సందర్భం మనం అక్కడ గమనించినట్లయితే అక్కడ ఒక తుఫాను అక్కడ రావడం జరిగింది. తుఫానును ఏ రీతిగా నిమ్మలపరిచాడు, శాంతిపరిచాడు, అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని బట్టి మనం చూడగలం. మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క ముందు
8వ అధ్యాయంలో అంతా మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు మరి రెస్ట్ లేకుండా అదే పనిగా సేవ చేస్తూ స్వస్థపరచడం, అద్భుత కార్యాలు చేయడం, ఆశ్చర్యకార్యాలు చేయడం, రెస్ట్ లేకుండా వెంటనే చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ సాయంకాలమైనది. ఆ సాయంకాల సమయంలో మరి వారి శిష్యులతో అంటున్నారు, చాలామంది జన సమూహము మరి ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఇంకా సరిపోలా, వారికి ఇంకా యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇంకా అనేక కార్యాలు చూడాలనే ఆశ, వారి పట్ల జరిగించుకోవాలనే ఆశ. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్తుంటే వస్తూ ఉన్నారు, వెంబడిస్తూ ఉన్నారు. మరి అనేక మంది మొదటి దగ్గర నుంచి మనం చూస్తే ఒక కుష్టి రోగిని బాగు చేశాడు. అదే రీతిగా పక్షవాయువు గల వారిని, జ్వరంతో ఉన్నటువంటి అక్కడ ఒక ఆమెను కూడా మనం చూసాం. పేతురు వారి ఇంట్లో వారి అత్తని జ్వరంతో ఇట్లా ఒక్కొక్కరిని స్వస్థపరుస్తూ ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ వస్తూ ఉన్న సమయంలో సాయంకాలం అయిపోయింది. మరి ఆ సమయంలో మరి వారి శిష్యులతో చెప్తూ ఉన్నారు, మనము అద్దరికి వెళ్ళాలి కాబట్టి ఒక దోణిను సిద్ధం చేయండి అని చెప్పినప్పుడు ఒక చిన్న దోణెను మరియు వారు సిద్ధం చేస్తూ ఉన్నారు శిష్యులు. ఆ దోణె వెక్కి ఆయన అద్దరికి వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అక్కడ మనం చూస్తే ఆ యొక్క ప్రదేశము ఒక గలిలయ సముద్రం. అది ఒక మంచినీటి సరస్సు అని మరి ఇంకో దగ్గర మనం చూడొచ్చు. ఈ యొక్క వాక్య భాగాన్ని మనము ఇంకో దగ్గర మనం గమనిస్తే మార్కు సువార్తలో 4వ అధ్యాయంలో 35వ వచనం నుంచి 41వ వచనం వరకు కూడా ఈ సందర్భాన్ని మార్కు గారు రాసి ఉన్నారు. అదే రీతిగా ఇదే సందర్భాన్ని లూకా సువార్తలో 8వ అధ్యాయము 22వ వచనం నుంచి 25వ వచనం వరకు ఈ యొక్క లేఖన భాగాలు, దీని గురించినటువంటి సందర్భం, ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని లూకా గారు కూడా వ్రాసి ఉన్నారు. మరి ఇవన్నీ మనం చూస్తే అక్కడ చిన్న దోణె మనకు కనబడుతూ ఉన్నది. ఆ చిన్న దోణెలో ఆయన ఎక్కి దాంట్లో ఎక్కి ఆ అద్దరికి మనం వెళ్దాం అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మరి వారి యొక్క శిష్యులు మనల్ని చూస్తున్నాం. మరి ఆ దోణిలో ప్రయాణము, అక్కడ తుఫాన్ రావడం, యేసుక్రీస్తు ప్రభు వారు దాన్ని ఆపడం మనం క్లుప్తంగా చూడగలం. మరి దాని నుంచి మనము ఏమి ఆత్మీయ పాఠాలు నేర్పిస్తున్నది, మనం దాని నుంచి ఏమి తెలుసుకోగలం, మన జీవితాల్లో ఏ రీతిగా అన్వయించుకోగలం, మనము ఒక్కొక్క అంశాన్ని బట్టి ఒక్కొక్క పాయింట్ మనం గమనిస్తే, మొదటిగా దోణిలో ఎవరున్నారమ్మా? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పటికీ అక్కడ ఏం జరిగింది? తుఫాను సంభవించింది. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి ఆ దోణిలో వారికి తుఫాను సంభవించింది. వీరు ప్రయాణిస్తున్నటువంటి ఆ మార్గంలో దాదాపు వెడల్పు 21 కిలోమీటర్లు దాదాపుగా ఉందంట. పొడవు ఒక 12 కిలోమీటర్లు, కానీ లోతు మాత్రం చాలా లోతుగా ఉందంట వీరు ప్రయాణిస్తున్నటువంటి ఆ మార్గంలో. మరి వారి శిష్యులు ఎప్పుడు ఆ యొక్క చేపలు పట్టుటలో ప్రావీణ్యత కలిగిన వారు, కరుణ తేనటువంటి జాలరులు, వారు గజ ఈతగాళ్ళు కూడా. వీరు ఆ ప్రయాణం అక్కడ వెళ్తున్నప్పుడు వారు తట్టుకోలేనటువంటి తుఫాను ఎదురైంది. వారి అధిగమించి, వారు మామూలుగా వీటిని చూస్తూ ఉంటారు కానీ ఆ దినాన ఎక్కువగా రావడము వారు గమనించారు. వారికి శక్తికి మించినది, అంటే వారు ఎప్పుడు చూడాల అటువంటి తుఫాను. మరి వారు చూసినప్పుడు వారిలా కాల, కానీ వారి మధ్య యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు అనే సంగతి వారు మర్చిపోయారు. ఉన్నారు కానీ వారు భయపడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు దోణిలో ఉన్నప్పటికీ. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే
ఈ యొక్క తుఫాను కొన్నిసార్లు మనుషుల అవిధేయతను బట్టి వారి జీవితాల్లో దేవుడు అనుమతిస్తాడు అనుకుంటారు. యోనాను మనం చూస్తే ఆయన ఏం చేశాడు? దేవుడు పొమ్మన్న చోటుకి పోకుండా ఏం చేశాడు? అవిధేయత చూపించాడు. అవిధేయతతో ఆయన ఏం చేశాడు? దేవుడు పొమ్మన్న చోటుకు పోకుండా వేరే దగ్గరికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో వచ్చింది తుఫాను. అది అవిధేయత వల్ల వచ్చినటువంటి తుఫాను. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ తుఫాను దేవుని చిత్తానుసారంగా, అంటే దేవుడు చెబుతున్నాడు మనము ఆ అద్దరికి వెళ్ళాలి, ఆ ప్రదేశానికి వెళ్ళాలి అని దేవుడు చెప్పినటువంటి మాట వారు విన్నారు. మరి వారి యొక్క ధోనిలో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఉన్నారు. ఇది విధేయత చూపిస్తూ ఉన్నారు ఆ శిష్యులు. మరి వారు ప్రయాణిస్తున్నటువంటి ఆ ధోనిలో యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నప్పటికీ అక్కడ ఏం జరిగిందమ్మా? పెద్ద తుఫాను. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. అయినప్పటికీ ప్రతి ఒక్క విశ్వాసికి అనేకమైనటువంటి శ్రమలు కలుగుతాయి. క్రైస్తవుడికి శ్రమలు రావు అనడానికి వీల్లేదు. మనకే ఎక్కువ శ్రమలు దేవుడు అనుమతిస్తాడు. మనము శ్రమల గుండా వెళ్ళాలి ఖచ్చితంగా. నాకు ఇది తీసేయి నాయన, నాకు ఈ నొప్పి తీసేయి, ఈ అనారోగ్యం తీసేయి, ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు తీసేయి, ఇంకా నేను భరించలేనటువంటి ఈ యొక్క శ్రమలు, ఈ యొక్క నిందలు, ఈ యొక్క అవమానాలు తీసేయి, నాకొద్దు వద్దు. ఈరోజు క్రైస్తవుడు నాకొద్దు, నేను భరించలేకున్నా, నేను మోయలేకున్నా, ఈ భారాలు నా యుద్ధం నుండి తీసేయి అని మొరపెట్టుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము శ్రమల గుండా వెళ్ళాలి. క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు క్రీస్తును అంగీకరించి నువ్వు బాప్తిసం పొంది, రక్షణ పొంది నువ్వు జీవిస్తున్నటువంటి ఈ జీవితంలో వీటిని దేవుడు అనుమతిస్తాడు. ప్రభువు నువ్వు కలిగి ఉన్నప్పటికీ నీకు అనుమతిస్తాడు, నీకు పరీక్ష పెడతాడు, టెస్ట్ చేస్తాడు. నీ విశ్వాసం ఎలా ఉంది? నువ్వు నిలకడగా ఉంటున్నావా, కృంగిపోతున్నావా, బలహీనుడు అవుతున్నావా? పరీక్ష పెడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం చూస్తే ఈ తుఫాన్లు ఎవరు పంపిస్తారు? ఈ తుఫాన్లు ఎలా వస్తాయి? మనం చూస్తే నిర్గమకాండము 10వ అధ్యాయము చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలుకి ఈ తుఫాన్లు ఎలా కలుగుతాయి, ఎవరు పంపిస్తున్నారు అని మనం చూస్తే 10వ అధ్యాయం 13వ వచనం చూస్తే, మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశము మీద తూర్పు గాలిని విసరజేసెను. ఏం చేశాడంట? గాలిని, ఈ తుఫాన్ని ఎవరు పంపిస్తున్నారు? యెహోవా దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సృష్టిని సృష్టించినటువంటి దేవుడు. ఆయన ఏది అనుకుంటే అది జరిగిస్తాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్తమైనటువంటి దేవుడు. ఇంకా మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ఆ నిర్గమకాండంలోని 14వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే, మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఏం చేశాడంట? ఆరిన నేలగా చేశాడు. చూసారా దేవునికి ఎంత శక్తి ఉన్నదో, ఎంత బలవంతుడో, ఎంత శక్తిమంతుడో. బలమైనటువంటి గాలిని సముద్రం మీద ఏం చేశాడు? విసరివేయగా ఆరిన నేలగా ఏం చేశాడంట? తన యొక్క ప్రజలను నడిపించడానికి.
అంత శక్తిమంతుడు, అంత గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా దేవుడు ఆయనే యెహోవా దేవుడు ఇలాంటి ఆ బలమైనటువంటి కార్యాలు, ఆయన తుఫాను రప్పించగలడు, బలమైనటువంటి గాలిని రప్పించగలడు, ఏవైనా మన వద్దకు ఈ లోకానికి పంపించగలిగినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చూడండి, కొంతమంది అంటారు వారి యొక్క పేరు కోసమో దానికి ప్రభువుని అంగీకరిస్తానంట, నీ జీవితమంతా పూలబాటే, నీకేముండవు, ఎటువంటి శ్రమలు ఉండవు, సమస్యలు ఉండవు, ఎటువంటి కష్టాలు ఉండవు, ఎటువంటి బాధలు ఉండవు. నువ్వు బాధపడాల్సిన అవసరంలే. నువ్వు ప్రభువు నమ్ముకుంటే నీ జీవితం పూలబాటే, నీ హ్యాపీ. కొంతమంది బోధకులు ఆ రీతిగా బోధిస్తూ ఉంటారు, అది తప్పు. క్రీస్తు బిడ్డలకి ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో దేవుడే నీకు చూపిస్తాడు. దేవుడు దానికి సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తాడు. ఆ సమస్యని నువ్వు పరిష్కరించగలిగేటువంటి జ్ఞానాన్ని కూడా దేవుడిస్తాడు. అందుకే మనము ఏదన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రార్థించాలి. ఏమని? సమస్య తీసే అనకూడదు, సమస్య నుంచి నన్ను తప్పించయ్యా, ఆ సమస్యకు పరిష్కారము నాకు దయచేయ ప్రభు అని మనము ప్రార్థించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనలో ఉన్నప్పటికీ, ప్రభులో ఉన్న వారికి శోధనలు ఎక్కువగానే ఉంటాయి. శోధనలు ఉండవు అనేదానికి వీలు లేదు, ఖచ్చితంగా అవి మనకు ఉంటాయి. కానీ ప్రభుతో ఉన్నప్పుడు ఆ శోధనలో సహితము ఆదరణ ఉంటుంది, ఆ శోధనలో సహితము ఆనందాన్ని నువ్వు పొందుకోగలవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చూడండి, ఉదాహరణ పౌలు భక్తుడు మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచన భాగాన్ని మనం గమనిస్తే, నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషిస్తున్నాను. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను బలహీనతల్లో, అవమానంలో, ఇబ్బందుల్లో, హింసల్లో, కష్టాల్లో ఆనందం పొందుకుంటూ ఉంటాను, ఆనందం పొందుతూ ఉంటాను. నేను బలహీనంగా ఉన్నప్పుడే బలవంతుడిగా ఉంటాను అంటున్నాడు పౌలు భక్తుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఏదన్నా ఇబ్బంది రాకూడదు, ఏదన్నా కష్టం రాకూడదు. కుమిలిపోయి ఏడుస్తారు, బాధపడిపోయి చెప్పుకోలే, అందరికీ చెప్పుకుంటూ నాకే ఎందుకు ఇలా రావాలి, నా జీవితంలోనే ఎందుకు ఇలాంటి కష్టాలు రావాలి, నేను మోయలేకున్నాను, నేను భరించలేకున్నాను, నా వల్ల కావట్లేదు. దేవుని విడిచిపెట్టి కూడా వెళ్ళిపోయేవారు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ కష్టాలు ఇచ్చాడంటే వాటిని పరిష్కరించే అవకాశాన్ని కూడా దేవుడు ఇస్తాడు, నీ జ్ఞానం ఇస్తాడు, వాటిని తప్పించుకొని వెళ్ళగలిగే జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కానీ పౌలు భక్తుడు సంతోషిస్తున్నాడు, నాకు కలిగినటువంటి ఈ నిందలు, అవమానాలు, బలహీనతల్లో నేను సంతోషంగా ఉంటున్నాను అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అపోస్తుల కార్యగ్రంథంలో 16వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనిస్తే, అక్కడ పేతురుని 16వ అధ్యాయము 24-25 చూడండి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచు ఖైదీలు వినుచుండిరి. చూడండి, అక్కడ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని సేవ చేస్తున్నటువంటి భక్తుడు వారిని తీసుకొని వచ్చి
చెరసాలలో బంధించాడు. చెరసాలలో బంధించాడు. మరి కష్టం వచ్చింది, ఆయన ఇబ్బందిలో ఉన్నాడు, ఎక్కడ కృంగిపోలా, సంతోషంగా ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకున్నటువంటి శ్రమలు నీకు వచ్చినప్పుడు, నీకు కష్టాలు వచ్చినప్పుడు దేవుని స్తుతిస్తున్నావా? దేవుని కనపరుస్తున్నావా? చూడండి, ఆయన సంతోషంగా దేవుని కీర్తనలు పాడుతూ ఉన్నాడు. ఇంకొకటి మనం గమనిస్తే అదే అపోస్తల కార్యగ్రంథం 12వ అధ్యాయము 6వ 2లో చూస్తే, యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. అక్కడ పైనుంచి మనం చూస్తే, రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా వారిని పట్టుకొని ఏం చేస్తున్నాడు? యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించేశాడు. వీరు దేవుని సువార్తను ప్రకటిస్తున్న సమయంలో. ఇంకా అదే రీతిగా కింద చూస్తే 5వ వచనంలో చూస్తే, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య ఏం చేస్తున్నాడంటమ్మా? నిద్రిస్తూ ఉన్నాడంట. అంటే ముందు రోజే ఏమైపోయాడు? యాకోబుని ఖడ్గముతో చంపేశాడు. తర్వాత నెక్స్ట్ ఈయనే సువార్త ప్రకటిస్తున్నటువంటి పేతురు గారిని చంపేయాలి. ఆయన ఏం చేస్తున్నాడంట? హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఎవరికైనా నిద్ర వస్తుందా? ఎవరికైనా నిద్ర వస్తుందమ్మా? మనకు కుతుకుల దాకా ఆ కష్టాలు, లేదు రేపు సునామీ వస్తుంది, సముద్ర తీరంలో ఉన్నాం, లేకపోతే నెల్లూరులో ఉన్నాము, వస్తుంది, ఇదంతా వాటర్ వస్తాయి, నీళ్ళు వస్తాయంటే ఎలా ఉంటామా? పరుగో మనకు వస్తే నిద్రపోతారా? ఈయన నిద్రపోతూ ఉన్నాడు. ఏమంటే ఆయనకు వచ్చినటువంటి ఆ యొక్క కష్టాలు, సమస్యలు తెలుసు. తర్వాత నన్నే చంపుతాడు కాబట్టి నేను ఎక్కడ కూడా ఆయన భయపడలా, కృంగిపోలా, బలహీనవులా, హ్యాపీగా నిద్రపోతున్నాడు. దేవుని మీద భారం వేశాడు. దేవా, నీకు ఈ సమస్య నీకు అప్పచెపుతున్నా అని హ్యాపీగా పడుకొని నిద్రపోతున్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పడవలో, ఈ దోణిలో ఈ శిష్యులతో పాటు యేసుక్రీస్తు ప్రభువారు నిద్రపోతూ ఉన్నారు. వీరు ఈత వచ్చిన వాళ్ళే, ఈదగలిగిన వాళ్ళే, కానీ వారి శక్తికి మించినటువంటి తుఫాను అక్కడ వచ్చినప్పుడు భయపడ్డారు. తుఫాను వచ్చినప్పుడు వారు ఏం చేశారు? భయపడ్డారు. యేసుక్రీస్తు వారి పక్కనే ఉన్నారని వారికి తెలిసినప్పటికీ వారు ఏం చేస్తున్నారు? ఈరోజు మనం కూడా అంతే, కష్టాన్ని భరించలేం, కానీ యేసుక్రీస్తుని ఎరిగినటువంటి బిడ్డలమే. మనలో భయం మొదలవుతుంది. ఏం చేయాలా, ఏంటి, ఎలా, టెన్షన్లు పడుతూ లేనిపోని అనారోగ్యాలు కొని తెచ్చుకుంటూ హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని కలిగి ఉంటే ఎటువంటి తుఫాన్లు వచ్చినప్పటికీ, తుఫాన్ లాంటి సమస్యలు మనల్ని వెంటాడుతున్నప్పటికీ మనం ఏం చేయాలా? స్థిరంగా ఉండాలా, దేవుని స్తుతిస్తూ ఉండాలా. ప్రభువా, నువ్వు నాతో ఉన్నావు, నేను నిన్ను కలిగి ఉన్నా, నాకు ఏ విధమైనటువంటి ఉపద్రవం ఎదురైనా, అపాయం ఎదురైనా నేను నీకు ఈ సమస్యను నీకు అప్పచెపుతున్నా ప్రభువా అని ధైర్యంగా చెప్పగలిగే వారు ఈ లోకంలో ఉన్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చూడండి, రెండవదిగా మనం చూస్తే మత్తయి సువార్త అదే 8వ అధ్యాయం 24లోనే చూస్తే, అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత
ఆయన నిద్రిస్తూ ఉన్నాడంట. యేసుక్రీస్తు ప్రభువారు రక్తమాంసాలు కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన కుమారుడు అక్కడ ఉంటున్నాడు. ఆయన మరి పరిచర్య చేసి వచ్చి అలిసిపోయాడు, మరి ఆయన నిద్రిస్తూ ఉన్నాడు. మనకు మరి ఈ శిష్యులు అనుకోవచ్చు, ఇంత తుఫాను వస్తుంది, మనము ధోనిలోకి నీళ్లు కూడా వచ్చేస్తున్నాయంట, మరి ఏంటి పరిస్థితి, ఈయనేమి ఇంత నిద్రపోతూ ఉన్నాడు, ఇప్పుడు దాకా ఈయన చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు చూసామే, అద్భుత కార్యాలు చూసామే, స్వస్థత కార్యాలు చూసామే, మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో మనం చనిపోతూ ఉన్నాం, ఈయనేంది నిద్రపోతూ ఉన్నాడు, ఈయన నిద్రపోతూ ఉన్నాడా, ఏంటబ్బా ఇది, యేసుక్రీస్తు ప్రభు వారు నిద్రపోతూ ఉన్నాడని చూస్తూ ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన కష్టం వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు మనల్ని చూడకుండా ఉండే దేవుడా, ఆయన చూసే దేవుడు, ఆయన నిద్రపోయే దేవుడు కాదు. ఆయన పరీక్ష చూస్తున్నాడు, గమనిస్తూ ఉన్నాడు. వస్తుంది సమస్య, ఆ యొక్క తుఫాను వస్తుంది, మరి పెనుగాలులు వస్తున్నాయి, ఆ యొక్క నీళ్ళు ఆ ధోనిలో వస్తూ ఉన్నాయి, మునిగిపోబోతూ ఉంది. ఆయన నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 1వ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మీద వేయుడి. ఆయన నిద్రపోతూ ఉన్నాడు అనుకుంటున్నారేమో, ఆయన గమనిస్తూ ఉన్నాడు. మీరు చింతపడాల్సినటువంటి అవసరం లేదు, ప్రతిదీ ఆయన మీద వేయండి. దేవుడే మీ పట్ల కార్యం చేసేది. మానవులు కానీ లేదంటే ఈ లోకంలో ఏ దేవుడు చేయలేనటువంటి గొప్ప కార్యాలు మన యేసుక్రీస్తు ప్రభువారు చేసి చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే మనం చూస్తే దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయము 16వ వచనంలో మనం ఒకసారి గమనిస్తే, అక్కడ అంతటా రాజు ఆజ్ఞయగా బంట్రోత్తులు దానియేలును పట్టుకొని సింహపు బోనులో పడవేశారు. పడద్రోయగా ఏం చేశారంటండి, ఆ సింహపు బోనులో దానియేలు పడిపోయాడు. ఆయన పడిపోయేటప్పుడు అనుకొని ఉంటాడు, ప్రార్థించుకొని ఉంటాడు, దేవుని ప్రార్థించుకొని ఉంటాడు, అయ్యా నువ్వే కాపాడాలి ప్రార్థించుకొని. ఆయన పడకపోయాక ముందే ఏం చేయాలా, దేవుడు కాపాడాలా. కానీ ఆయన పడిపోయాడు, వేసేసారు దాంట్లో. తర్వాత కూడా ఆయన ప్రార్థిస్తూనే ఉన్నాడు. కానీ ఏం జరిగింది అక్కడ, సింహాలు అతన్ని ఏం చేయాల. మన దేవుడు నిద్రపోయే దేవుడైతే ఆయన కాపాడగలిగేవాడా? ఆయన సింహాలు తినేసేవి. దేవుడు నిద్రపోయేవాడు కాదు. దేవుడు కునుకడు, నిద్రపోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథంలో మనం గమనిస్తే 121వ కీర్తన 4లో, ఇశ్రాయేలు కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఆయన కునుకడు, నిద్రపోడు. ఆయన నిద్రపోయే దేవుడు కాదు. ఆయన నిద్రపోయినట్టుగా నటిస్తాడు. ఆయన మేల్కొని నీ యొక్క ప్రతి సమస్యను చూసి ప్రతిస్పందించే దేవుడు, ఆ యొక్క సమస్యను పరిష్కరించే దేవుడు, నిన్ను ఆ కష్టాల్లోంచి నిన్ను సుఖాల్లో నడిపించే దేవుడు, ఆ ఇబ్బందుల్లోంచి నిన్ను సరైనటువంటి సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో నిన్ను నడిపించే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మరి ఎటువంటి శోధన సమయంలో నీవు నా దేవుడు పట్టించుకోవడం లేదు, నాకు ఈ విధమైనటువంటి అనారోగ్య సమస్యతో నేను కొట్టుమిట్టాడుతున్నానే, నేను ఎప్పుడు బాగుపడతాను, నాకు ఎప్పుడు ఆరోగ్యం వస్తుంది, ఏంది ప్రభువా నువ్వు చూస్తున్నావా లేదా, నువ్వు నిద్రపోతున్నావా, ఏంది నాయనా నేను పనిచేస్తున్న ఉద్యోగంలో నాకు ఈ సమస్య ఏంటి, నువ్వు గమనిస్తున్నావా లేదా,
నువ్వు నన్ను చూస్తూ ఉన్నావా లేదా? నువ్వు నిద్రపోతున్నావా? దేవుని ప్రశ్నిస్తాం. దేవా, నీకు కనిపించడం లేదా నాయనా? నువ్వు చూస్తున్నావా లేదా? నువ్వు నిద్రపోతున్నట్టున్నావే. నా సమస్య నీకు తెలుస్తుందా లేదా? ఏంది నా జీవితం ఇలా అయిపోయింది? నా జీవితం ఇలా అయిపోయింది ఏంది ప్రభువా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కునుకడు, నిద్రపోయే దేవుడు కాదు. పాట కూడా మనం చూసి, నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించుదేసు నిదురపోడెన్నడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించుదే నిదురపోడెన్నడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిద్రపోయే దేవుడు కాడు. ఆయన నిన్ను కాపాడే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నీకు కాపుదలనిచ్చే దేవుడుగా ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాటను మనం గమనిస్తే ఆ యొక్క మత్తయి సువార్తలోనే 8వ అధ్యాయము తర్వాత మరి అక్కడ మనం గమనిస్తే, వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. ప్రార్థిస్తున్నారు, అయ్యా మాకు కష్టం వచ్చింది, మేము చనిపోబోతూ ఉన్నాం, మాకింక ఆశలు లేవు, ఇంటి దగ్గర మా భార్యలు బిడ్డలు అందరూ వదిలేసి వచ్చాం, నిన్ను వెంబడించాం, మా పరిస్థితి ఏంటి? నువ్వేమో నిద్రపోతూ ఉన్నావు, అయ్యా నీకు అన్నీ ప్రార్థిస్తూ ఉన్నారు, మా పరిస్థితి ఏంటి? మా భార్య బిడ్డలు ఇంటి దగ్గర, మా బంధువులు, రక్త సంబంధికులు అయ్యా మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారే, నువ్వేమో నిద్రపోతూ ఉన్నావే. ఈ నీళ్ళన్నీ ఈ తుఫాను వల్ల ఈ దోణి మునిగిపోబోతూ ఉందే, ఏంటి ప్రభువా? అయ్యా అయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి ప్రార్థిస్తూ ఉన్నారు, ఆయనకు ప్రార్థిస్తూ ఉన్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ దినవృత్తాంతములు 2వ గ్రంథంలో 14వ అధ్యాయము 11లో మనం చూస్తే అక్కడ ఒక ఇటువంటి పరిస్థితే. ఆయన రాజుగా ఉంటున్నటువంటి యూదులకు రాజులుగా ఉంటున్నటువంటి ఆసారాజును మనం గమనించగలం. ఆయనకి ఒక పరిస్థితి ఏర్పడింది, భయంకరమైనటువంటి అపాయంలో ఉంటున్నాడు. అప్పుడు దాకా దేవుడు ఆ రాజ్యాన్ని నిమ్మలపరిచాడు, శాంతిపరిచాడు. తర్వాత వారిని ఎదిరించడానికి కూషీలు అయినటువంటి వారు వెంబడిస్తూ ఉన్నారు. ఈయన సంఖ్యాబలమేమో, ఈయన సైనికులేమో 2,00,000 మొత్తం, ఈయన బెన్యామీను సైనికులు అందరూ కలిసి 5,80,000 మంది ఉంటే, ఆ కూషీలు మాత్రము 10,00,000 మంది సైనికులు ఉన్నారు. చూడండి, వీరు 5,80,000 మంది ఉంటే ఆ శత్రువులు ఎంతమంది ఉన్నారు? 10,00,000 మంది. వారు మరి వీరిని హతమార్చడానికి, యుద్ధం చేయడానికి వస్తూ ఉన్నారు. మరి ఈ ఏం చేస్తున్నాడు? ఆసారాజు దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు. చూడండి 14. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యముల చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరయ్యా. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడు. నరమాత్రులను నీపైని జయముందనీయకుమని ప్రార్థింపగా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు ఎదురవుతున్నటువంటి ఇటువంటి భయంకరమైనటువంటి కష్టాలు, శ్రమలు మనకు ఎదురవుతున్నప్పుడు, క్లిష్టమైనటువంటి పరిస్థితిలో మానవుడు ఉంటున్నప్పుడు, ఒక విశ్వాసిగా ప్రార్థిస్తున్నావా? ఒక విశ్వాసిగా దేవుణ్ణి ప్రార్థించగలుగుతున్నావా? సమయాన్ని వెచ్చిస్తున్నావా? మనము అలాంటి సమస్య ఎదురైనప్పుడు దేవునికి ప్రార్థించాం.
ఒక అనారోగ్య సమస్య వచ్చింది. వెంటనే ఎక్కడ ఎక్కడికి పరిగెత్తున్నాడు? హాస్పిటల్కి పరిగెత్తి ఆ టెస్ట్ ఈ టెస్ట్. నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు, ఆయన కొంచెం నొప్పి వస్తే రమేష్ బాబు డాక్టర్ ఆ పొగతోట అక్కడికి వెళ్ళిపోయేవాడు. అక్కడికి వెళ్ళి ఈసీజీ ఎక్కువ, ఇంకా ఆ టెస్టులు ఈ టెస్టులు అన్నీ చేయించేవాడు. తర్వాత ఏమి లేదు, బీపీ కొంచెం ఎక్కువ ఉందని మళ్ళీ ట్యాబ్లెట్లు వేసుకునేవాడు. ప్రతిసారి ఆయనకి ఏం టెన్షన్ వచ్చినా పరిగెత్తేవాడు. ఒకసారి క్రికెట్ ఆడుతూ ఉన్నాడు అందరితో జాలీగా. ఆ సమయంలో పెయిన్ వచ్చింది, కొంచెము తట్టుకొని పడినట్టుగా పడ్డాడు. తర్వాత గమనించారు తోటి వారు, స్నేహితులు గమనించి ఇంటికి తీసుకెళ్లారు. నన్ను ఇంటి దగ్గర తీసుకెళ్ళండి నన్ను. ఇంటికి వెళ్ళి మెట్లకి పైకి వెళ్ళాడు. ఇంట్లో చెప్పి హాస్పిటల్ దాకా వెళ్తున్నానని మెట్లు దిగాడు. అంతే, కూలబడిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మనము ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే ప్రార్థించాలనేటువంటి తలంపు రావడంలా. దేవుని ప్రార్థించాలి, కూడి ఇంట్లో అందరూ మరి ఎవరు అందుబాటులో ఉంటే వారితో కలిసి ప్రార్థించాలనేటువంటి తలంపు ఆలోచన రావడంలా వెంటనే పరిగెడుతూ ఉన్నారు. సమయాన్ని ముందు వృధా చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు దేవునికి మొరపెడుతూ ఉన్నారు. శిష్యులు కూడా మొరపెడుతూ ఉన్నారు. ఆపద కలిగింది, ప్రభువా ఏంటి నాయనా, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడని దేవుని అడుగుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత వచనంలో మనం చూస్తే మత్తయి సువార్తలో దేవుడు నిద్ర లేచి ఏం చేస్తున్నాడు? మీ విశ్వాసాన్ని చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, మనం మార్కు సువార్తలో, లూకా సువార్తలో మనం గమనిస్తే ఆయన ముందు నిద్ర లేచి గాలిని తుఫాన్ను నిమ్మలపరిచినట్లుగా అక్కడ వాళ్ళు రాసి ఉంటారు. మత్తయి సువార్తలో అయితే ఆయన మొదట లేచి చూడండి, ఆయనను లేపిరి. అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, నిజంగా చూడండి, విశ్వాసము లేనటువంటి వారముగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు క్రైస్తవులు. మీరు విశ్వాసము కలిగి ఈ లోకంలో జీవించాలి. ఆయనకిష్టులుగా ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు చెబుతూ ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేస్తున్నారు? అల్ప విశ్వాసాలుగా ఉంటున్నారు, భయపడిపోతూ ఉన్నారు. శిష్యులు అదే భయముతో ఉంటున్నారు. మేము చనిపోతామేమో, మా పిల్లలు మా భార్యను వదిలిపెట్టి వచ్చామే, మేము చనిపోతామేమో ఈ సమయంలో అని భయపడుతూ ఉన్నారు. విశ్వాసం వారిలో సన్నగిలిపోయింది. ఆయన వారి విశ్వాసాన్ని బట్టి అడుగుతున్నారు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 17లో మనం చూస్తే, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు ఆలకించలేకపోతున్నారు, వినలేకపోతున్నారు. దేవుని మాటలు వినుట వలన మీకు విశ్వాసము కలుగును. దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా నీకు విశ్వాసము బలపడుతుంది, స్థిరపరచుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు నువ్వు ఎల్లప్పుడూ ఆలకించాలి, ఎల్లప్పుడూ వినాలి. అప్పుడు నీలో విశ్వాసంలో స్థిరంగా ఉంటావు, విశ్వాసంలో బలపడుతూ ఉంటావు. నువ్వు ఏదైనా జయించగలవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత దేవుడు మరి అక్కడ చూస్తే ఆయన గాలిని తుఫాన్ ఏం చేశాడు? సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. అదే మనం చూస్తే ఆసారాజు వారిని ఏం చేశాడంటే, ఆయన ప్రార్థించినప్పుడు వారిని కూడా ఏం చేశాడు? వారిని మొత్తినందున శత్రువులు ఏం చేశాడు? అందరూ పారిపోయారు, వెళ్ళిపోయారు. విజయాన్ని అక్కడ ఇచ్చారు. దేవుడు మరి వారి యొక్క ప్రార్థనకు జవాబు దయచేశాడు. ఈరోజు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఏదన్నా కష్టం వచ్చిందా?
ఇబ్బంది వచ్చిందా, శ్రమలు వచ్చాయా, నువ్వేం చేయాలా? దేవుని ప్రార్థించాలి. దేవుని ప్రార్థించి దేవుని వాక్యాన్ని చదివి విశ్వాసములో నువ్వు బలపడాలి. విశ్వాసములో నువ్వు స్థిరంగా ఉండాలి, పడిపోకూడదు. నువ్వు ఎక్కడైతే పడిపోతావో నీకు కార్యము దేవుడు జరిగించలేడు. నువ్వు ఎప్పుడైతే స్థిరంగా ఉంటావో దేవుడు నీ పట్ల గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వారు యేసు ప్రభు క్రీస్తు ఆ ధోనిలో ఉన్నారు కాబట్టి వారు ఏమైపోయారు? రక్షింపబడ్డారు. ఈరోజు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవునికి స్థానం ఉందా లేదా ఆలోచించుకోండి. దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని నువ్వు ఇస్తున్నావు లేదా ఆలోచించుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తూ దేవుని వాక్యాన్ని చదువుతూ విశ్వాసంలో స్థిరంగా ఉంటావో, స్థిరంగా బలపరచబడతావో, ఎటువంటి తుఫాను లాంటి సమస్యలు నిన్ను వెంటాడుతున్నా, తుఫాను లాంటి కష్టాలు నీ యందు పరిగెడుతున్నా నువ్వేం చేస్తావు? భయపడవు, బెదరవు, కృంగిపోవు, స్థిరంగా నిలబడతావు. స్థిరంగా దేవుని యందు నిలబడతావు. ఎందుకంటే దేవుడిని నువ్వు కలిగి ఉంటే వాటిని ఏం చేస్తాడు? తప్పిస్తాడు. వాటికి ఆ సమస్యకు దేవుడు పరిష్కారాన్ని ఇస్తాడు. ప్రార్థించుకుందాం.